క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈనాడు గుడ్ ఫ్రైడేలో ఉన్నాం. మంచి శుక్రవారాన్ని గొప్ప పండుగగా మనం ఈనాడు జరుపుకుంటూ ఉన్నాం. క్రీస్తు ప్రభు యొక్క శ్రమల మరణ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. దీనిని మంచి శుక్రవారం అని పిలిచాం. కారణం ఏమిటంటే, క్రీస్తు ప్రభు సకల మానవాళి పాప పరిహారార్థం దేవుని న్యాయాన్ని నెరవేరుస్తూ, మానవాళి పాపానికి పరిహారం చేస్తూ, మానవులు తమ పాపం చేత కట్టుకోవలసినటువంటి శిక్షను తాను అనుభవించి, తాను మానవాళి తరపున శ్రమల మరణానికి గురి అయ్యి మానవాళికి పాపక్షమాపణను తీసుకుని వచ్చి మానవుణ్ణి దేవునితో ఐక్యపరిచినటువంటి తన శిలువ మరణం ద్వారా మానవుని దేవుని క్షమాపణకు గురి చేసి దేవుని బిడ్డలుగా పరలోక రాజ్యానికి నిత్య జీవానికి వారసులుగా మార్చినటువంటి మహోన్నతమైన ఘట్టాన్ని మనం ఈరోజు ధ్యానిస్తూ ఉన్నాం. దేవుడు మానవుడై మానవాళిని పాపము నుండి మరణం నుండి విడుదల చేసి పాప మరణాల ఫలితంగా అనుభవించవలసినటువంటి శిక్షను అవమానాన్ని మానవుని నుండి తీసివేసి మానవుని తరపున తాను శ్రమలు అనుభవించి మానవాళి పాప పరిహారార్థం శిలువ మీద తాను బలి అయ్యి తన గాయాలతో మనకు స్వస్థతనిచ్చి తన ప్రాణత్యాగంతో మనకి మరణం లేకుండా చేసి తన పునరుత్థానంతో మనకు నిత్య జీవాన్ని ప్రసాదించిన ఆ మహోన్నతమైన ఘట్టాన్ని ఈనాడు సమస్త మానవాళి ప్రపంచమందంతటా గొప్ప పండుగగా జరుపుకుంటూ ఉంది. క్రీస్తుని యొక్క మరణము మనం బాధపడడానికి, విషాదంతో ఉండడానికి కాదు. క్రీస్తుని మరణము మనల్ని సాతాను యొక్క బంధనాల నుంచి విడిపించింది, మనల్ని దేవుని బిడ్డలుగా మార్చింది, పవిత్రపరిచింది, దేవుని పాపక్షమాపణను తెచ్చింది, నిత్య జీవానికి మనల్ని వారసులుగా మార్చింది. ఈ గొప్ప సంఘటనను ధ్యానించుకుంటున్న ఈ పండుగ రోజున మనమందరము ఒకరికొకరము క్రీస్తు మన మీద చూపిన కారుణ్యానికి, ఆ కృపకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఆ కరుణామయుడు మన మీద ప్రదర్శించిన అదే ప్రేమను మన అనుదిన జీవితంలో పాటించుకుంటూ మన జీవితాలను ధన్యం చేసుకోవాలని నేటి దేవుని వాక్యము మనకు తెలియచేస్తూ ఉంది. క్రీస్తుని మరణం చెడు మీద మంచి సాధించినటువంటి విజయము. సాతాను మానవుని బానిసగా చేసింది, పాపానికి ఎగద్రోసింది. పాప ఫలితంగా మానవుడు మరణానికి గురి అయ్యాడు, అవమానం పాలయ్యాడు. మానవుని దగ్గర చెడు విలయతాండవం చేస్తున్న రోజుల్లో స్వార్థం, అసూయతో మానవుడు సాతానుతో చేతులు కలిపి బ్రతుకుతున్నటువంటి రోజుల్లో దేవుడు మానవుడై ఈ పాపాత్ములైన మానవుల మధ్య మానవ రూపంలో జన్మించి మానవుణ్ణి ప్రేమకు నడిపించాడు, వెలుగునకు నడిపించాడు, జీవానికి నడిపించాడు, దేవుని వద్దకు నడిపించాడు. ఆయన ప్రేమ సందేశాన్ని పాటించడానికి మానవాళిని ఆయన ప్రోత్సహించాడు. తాను స్థాపించిన ప్రేమరాజ్యంలో ప్రేమను పాటించుకుంటూ జీవించమని ప్రజలను హెచ్చరించాడు, ప్రజలను ప్రోత్సహించాడు. ఈ విధంగా క్రీస్తు తాను స్థాపించినటువంటి ఆ ప్రేమకు విజయాన్నిచ్చాడు. సాతాను మానవుడిగా జన్మించిన క్రీస్తును శోధించింది. అందరి మానవుల విషయంలో అది విజయం సాధించగలిగిందేమో కానీ క్రీస్తుని విషయంలో మాత్రం అది పూర్తిగా విఫలమయ్యింది. క్రీస్తుని అనేక అవమానాలకు, శ్రమలకు గురి చేసింది. బాధాకరమైన, భయంకరమైన, అవమానకరమైనటువంటి సిలువను క్రీస్తు చేత మోయించేలా ప్రజలను ఎగద్రోసింది. సాతాను యొక్క కుట్రలకు, సాతాను యొక్క ప్రలోభాలకు ఎల్లప్పుడూ పడిపోయే మానవులు క్రీస్తుని ప్రేమను పరీక్షించారు. క్రీస్తుని యొక్క హృదయంలోనికి బళ్ళెంతో పొడిచి ఆయన హృదయంలో ఏముందో, ప్రేముందో లేదో, లేక స్వార్థముందో, అతడు ఎలాంటి వాడో చూడడం కోసం ఆయన్ను అనేక విధాలుగా అవమానాలకు, హింసలకు గురి చేశారు. అతడు ప్రేమతో సమస్తాన్ని భరించాడు, అందరి కోసం శ్రమలు అనుభవించాడు,
అందరి పాప పరిహారం కోసం ప్రాణత్యాగం చేశాడు. తత్ఫలితంగా చివరకు స్వార్థపరుడు, దుర్మార్గుడు అయిన సాతాను క్రీస్తుని అనేక విధాల శోధించి చివరకు తానే ఓడిపోయింది. క్రీస్తుని మరణం ద్వారా ప్రేమకు విజయం వచ్చింది. క్రీస్తు చివరి క్షణం వరకు ప్రేమను పాటించి ఏ క్షణంలోనూ సాతాను యొక్క కుయుక్తులకు తావివ్వకుండా పరలోక తండ్రిని ప్రేమించిన వాడై, ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి కంకణబద్ధుడై, మడము తిప్పని వాడై, మానవాళిని ప్రేమించి మానవ రక్షణ కోసం ప్రాణత్యాగాన్ని చేసి ప్రేమకు విజయాన్ని తెచ్చాడు. తత్ఫలితంగా క్రీస్తుని మరణంతో ప్రేమ గెలిచింది, క్రీస్తు గెలిచాడు. క్రీస్తుకి స్వార్థాన్ని నేర్పించాలని, ఆయన స్వార్థపరుడైతే ఆయన్ను విశ్వసిస్తామని శిలువ మీద నుంచి దిగిరమ్మంటూ అనేక విధాలుగా స్వార్థాన్ని ఆయనకు చూపించి అదే సరైన మార్గమని ఆయనను ఏదో విధంగా ఒప్పించడానికి ప్రయత్నం చేసి చివరికి క్రీస్తు మరణించడంతో సాతాను ఓడిపోయింది. సాతానే అపజయం పాలయ్యింది. సాతాను మరణానికి గురి అయ్యింది. ప్రేమమయుడైన క్రీస్తు ప్రేమను పాటించి విజయం తెచ్చాడు. తద్వారా ఏనాటికైనా ప్రేమను పాటిస్తూ ఎన్ని శ్రమలు ఎదురైనా, ఎన్ని అవమానాలు ఎదురైనా అన్నిటిలోనూ ప్రేమను పాటించిన వాడే చివరికి విజయం సాధిస్తాడని, ఎప్పటికైనా విజయం ప్రేమదేనని, సత్యముదేనని, మంచిదేనని, చెడు ఎప్పటికైనా ఓడిపోవలసిందేనని, స్వార్థం ఎప్పటికైనా బలహీనమైందేనని క్రీస్తు తన శ్రమల శిలువ మరణం ద్వారా ఈ ప్రపంచానికి ప్రకటించాడు. క్రీస్తుని మరణంతో ప్రేమ గెలిచింది, చెడు మీద మంచి విజయం సాధించింది. తద్వారా క్రీస్తుని యందు ఉన్నవారు ఇక క్రీస్తు తెచ్చిన ఈ విజయంలో భాగాన్ని పొందుతున్నారు. క్రీస్తు యందు విశ్వాసం ఉంచిన వారు క్రీస్తు సాధించిన ఈ విజయంలో భాగాన్ని పొంది, క్రీస్తు తన శ్రమల మరణం ద్వారా ప్రేమను గెలిపించడం ద్వారా, తండ్రి చిత్తాన్ని పాటించడం ద్వారా, తండ్రికి ప్రాధాన్యతనిచ్చి తండ్రి కోరినట్టు జీవించడం ద్వారా తెచ్చినటువంటి ఆ పాప క్షమాపణను ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి అందిస్తూ ఉన్నాడు. ఆయన యందు విశ్వాసముతో సమస్త మానవాళి పాపము నుండి, మరణం నుండి విడుదల పొంది, చెడు నుండి విడుదల పొంది, మంచికి, జీవానికి, వెలుగునకు, ప్రేమకు, ప్రేమ సాధించిన విజయానికి నడిపించబడుతూ ఉన్నారు. తద్వారా మనమందరం దేవుని క్షమాపణ పొంది ఆ ప్రభు ఇచ్చే నిత్య జీవానికి మనం వారసులమవుతున్నామన్న సత్యాన్ని ఈ మరణం మనకు వెల్లడి చేస్తూ ఉంది. మానవుడు దేవునితో సఖ్యపడడానికి ఇది గొప్ప అవకాశమయ్యింది. మానవుడు పాపం ద్వారా దేవునికి దూరమయ్యాడు. ఇక ఏ విధంగా మరలా దేవునితో సఖ్యపడాలో మానవునికి అర్థం కాని పరిస్థితిలో సతమతమవుతున్నప్పుడు, చీకటిలో పాపములో పడి కొట్టిమిట్టాడుతూ ఉన్నప్పుడు దేవుడే మానవుడిగా మానవ రూపంలో వచ్చి దైవ చిత్తాన్ని నెరవేర్చి దేవుని యందు ప్రేమ కలిగి జీవించడం ద్వారా, దేవుని ప్రేమకు విజయాన్ని తన మరణం ద్వారా సాధించడం ద్వారా క్రీస్తు దేవునికి మానవునికి మధ్యవర్తిగా ఉంటూ దేవునితో మానవుడు సఖ్యపడడానికి గొప్ప అవకాశాన్ని ఏర్పరిచాడు. ఎవరు క్రీస్తుని విశ్వసిస్తారో, క్రీస్తుని ప్రేమ సందేశానుసారము జీవిస్తారో వాళ్ళు దేవునితో సఖ్యపడడానికి క్రీస్తుని యొక్క శ్రమల మరణం ఒక గొప్ప కారణమవుతుందన్న విషయాన్ని మనం గ్రహించాలి. అందుకే క్రీస్తు శిలువ మీద మరణించినప్పుడు దేవాలయపు తెర రెండుగా చిరిగిపోయింది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏమిటంటే, పూర్వ నిబంధనలో అత్యంత పవిత్రమైన స్థలమని, హోలీ ఆఫ్ హోలీస్ అని చెప్పబడిన ఆ స్థలములో దేవుని మందసం ఉండేది. ఆ మందసాన్ని, ఆ అతి పవిత్రమైన స్థలాన్ని వేరు చేస్తూ ఒక పెద్ద తెర ఉండేది. ఆ తెర యువతలి వైపున దేవునికి బలులు అర్పించడం, ప్రజలు వెళ్ళి ఆ బలిపీఠం దగ్గర దేవునికి కానుకలు అర్పించడం, ప్రార్థించడం చేస్తూ ఉండేవాళ్ళు. ఆ అతి పవిత్రమైన స్థలంలోనికి సంవత్సరానికి ఒకసారి ప్రధానార్చకుడు మాత్రమే వెళ్ళేవాడు. ఈ ప్రధానార్చకుడు కూడా తన నడానికి పెద్ద తాడు కట్టుకొని అతడు ఆ అతి పవిత్రమైన స్థలంలోనికి వెళ్ళి ఆ స్థలాన్ని శుభ్రపరచి
పాస్కా పండుగ సందర్భంలో దేవునికి బలి అర్పించేవాడు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఆ యొక్క అతి పవిత్రమైన స్థలంలోనికి ప్రధాన అర్చకుడు వెళ్ళేవాడు. ఒకవేళ దేవుని దర్శనం కలిగితే ఆ దర్శనాన్ని తట్టుకోలేక మానవుడు చనిపోతాడని యూదులు చెప్పుకున్న విధానాన్ని బట్టి, వాళ్ళ నమ్మకాన్ని బట్టి ప్రధాన అర్చకుడు చనిపోతే అతని దేహాన్ని తీసుకొని రావడానికి ఇంకొక వ్యక్తి వెళ్ళడానికి అవకాశం లేదు. అలా వెళితే అతడు చనిపోతాడు కాబట్టి ఆ భయం వల్ల వీళ్ళు ప్రధాన అర్చకుడి నడానికి పెద్ద తాడు కట్టి అతన్ని లోపలికి బలి అర్పించడానికి పంపించేవాళ్ళు. అంత అతి పవిత్రమైన స్థలంలో దేవుడు ఉంటాడని యూదులు ప్రగాఢంగా విశ్వసించినటువంటి ఆ పవిత్రమైన స్థలానికి, ప్రజలు దేవాలయంలోనికి వెళ్ళి దేవునికి బలులు అర్పించే స్థలానికి మధ్య ఏర్పాటు చేయబడిన తెర క్రీస్తుని శిలువ మరణంతో రెండుగా చినిగిపోయింది. దాని అర్థం ఇక దేవుడు మానవుడు వేరు కాదు. మానవుడు దేవునితో సఖ్యపడ్డాడు. ఇక ఇప్పుడు దేవుడు మానవులు ఇద్దరూ కూడా స్నేహితులయ్యారన్న భావాన్ని క్రీస్తుని మరణం మనకు వెల్లడి చేస్తూ ఉంది. క్రీస్తు మానవాళి యొక్క పాప పరిహారార్థం పాపం యొక్క వేతనమైన మరణాన్ని తాను అనుభవించి మానవుణ్ణి మరణం నుండి విడుదల చేశాడు. క్రీస్తుని యొక్క శిలువ మరణం ద్వారా దేవుని న్యాయాన్ని చల్లారుస్తూ, మన పాప ఫలితంగా దేవుని కోపానికి గురి అయిన మనకి దేవుని కోపాన్ని చల్లారుస్తూ మనల్ని దేవునితో సఖ్యపడేలా చేశాడు. తత్ఫలితంగా తన మరణంతో మనకి మరణం లేకుండా చేశాడు. తాను పునరుత్థానుడై మనల్ని అందరినీ నిత్య జీవానికి వారసులుగా చేశాడు. చీకటిలో లేమంటే వెలుగులో ఉన్నామని అర్థం. వెలుగులో ఉన్నామంటే చీకటిలో లేమని అర్థం. మనం క్రీస్తుని శ్రమల మరణం ద్వారా దేవుని పాపక్షమాపణను పొందాము అంటే అర్థం, ఇదిగో పాపమే లేనప్పుడు దాని వేతనమైన మరణం కూడా మనకు లేదు. తత్ఫలితంగా మనము మరణం నుండి విడుదల పొంది క్రీస్తుని పునరుత్థానము ద్వారా నిత్య జీవానికి మనం వారసులమయ్యామన్న సత్యాన్ని ఈ గొప్ప క్రీస్తుని శిలువ మరణం మనకు తెలియచేస్తూ ఉంది. పునీత థామస్ అక్వినస్ గారు శిలువను గూర్చి చెబుతూ, నేను అనేక గ్రంథాలు చదవడం ద్వారా నేర్చుకున్న జ్ఞానం కంటే శిలువ ధ్యానం ద్వారానే క్రీస్తుని గూర్చిన జ్ఞానాన్ని తెలుసుకోగలిగాను. దైవ జ్ఞానంతో నేను నింపబడ్డాను అని పునీత థామస్ అక్వినస్ అనేటటువంటి వేదాంత పండితుడు తెలియచేస్తూ ఉన్నాడు. పునీత జాన్ మరియ వియన్నీ అనేటటువంటి ఆ పునీతుడు అన్ని ప్రసంగాలన్నిటిలో కూడా శ్రేష్టమైన ప్రసంగం ఏమిటి అనంటే క్రీస్తుని యొక్క శిలువ మరణమే. ఆ క్రీస్తుని యొక్క శిలువను గూర్చి ధ్యానించినప్పుడు నేను గొప్ప వేద సత్యాలను, దైవ జ్ఞానాన్ని నేర్చుకోగలిగాను. క్రీస్తుని గూర్చి, జీవితపు విలువలను గూర్చి నేను శిలువ నుండే నేర్చుకున్నాను అన్నాడు పునీత జాన్ మరియ వియన్నీ. ఈనాడు మనము క్రీస్తుని యొక్క శిలువ శ్రమల మరణాన్ని ధ్యానించుకునే రోజు. మన తల్లి శ్రీ సభ మనకి అందించినటువంటి దివ్య గ్రంథ పఠనాలు చూసినప్పుడు మొదటి పఠనము యెషయా గ్రంథం 52వ అధ్యాయం 13వ వచనం నుంచి 53వ అధ్యాయం 12వ వచనం వరకు, సువిశేషం యోహాను శుభవార్త 18వ అధ్యాయం 1వ వచనం నుంచి 19వ అధ్యాయం 42వ వచనం వరకు మనం ఆలకించాం. యెషయా చెప్పినటువంటి 4 యావే యొక్క బాధామయ సేవకుని గూర్చిన ప్రవచనాలలో 4వ చిట్ట చివరి ప్రవచనాన్ని మనం ఈనాడు ఈ మొదటి పట్టణంలో ఆలకిస్తూ ఉన్నాం. పాపమే లేని సేవకుడు స్వచ్ఛందంగా తన ప్రజల పాప పరిహారార్థం వారి శిక్షను తన మీద వేసుకొని వారి పాప పరిహారార్థం దైవ న్యాయాన్ని చల్లారుస్తూ దేవుని ప్రజలకు రక్షణను సంపాదించి పెట్టడం కోసం శ్రమలు అనుభవిస్తాడు అన్న విషయాన్ని ఈనాటి మొదటి పట్టణము మనకి తెలియచేస్తూ ఉంది. ఇశ్రాయేలీయుల్లో ఒక భావం ఉండేది. తమ సోదరుడు ఎవరైనా ఏ కారణం చేతైనా ఒక వ్యక్తికి బానిస అయ్యాడు అని అంటే అతనికి ఆ బానిసత్వం నుంచి విడిపించవలసినటువంటి బాధ్యత ఆ సోదరునికి ఉంటుంది. నా సోదరుడు బానిస అయినప్పుడు వాడిని ఆ బానిసత్వం నుంచి విడిపించవలసిన బాధ్యత నాదే. వాడు ఏ కారణం చేత బానిస అయ్యాడో చూసుకొని ఆ కారణాన్ని సరిచేసి, ఒకవేళ ధనం వల్ల
అప్పు చేసి ఆ ధనాన్ని తిరిగి చెల్లించలేని కారణం చేత అతడు బానిస అయితే అతనికి నేను చెల్లించవలసిన క్రయధనాన్ని చెల్లించి వాడిని, నా సోదరుణ్ణి ఆ బానిస నుంచి విడిపించాలి. యేసుక్రీస్తు మన అందరి సోదరుడు. మనం పాపం చేత బానిసలమైనప్పుడు పాప పరిహారార్థం మనం అనుభవించవలసిన శిక్షను తాను అనుభవించి మనల్ని పాపము నుండి, పాపం వేతనమైన మరణం నుండి విడుదల చేశాడు. తద్వారా అతడే మనందరి రక్షకుడు, ఆయనే మనందరి గోయల్. ఆ రక్షకుడు మనకు తెచ్చిన ఈ రక్షణ భాగ్యాన్ని మనం ఈనాడు ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ బాధామయ సేవకుడు, యావే యొక్క సేవకుడైనటువంటి ఇతడు ఎవరో కాదు, యేసుక్రీస్తువేనని నేటి పఠనాలు మనకి చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాయి. ఆ బాధామయ సేవకుని యొక్క శ్రమల మరణాన్ని గూర్చి, అతడు అనుభవించే నిందల అవమానాలను గూర్చి మనం మొదటి పట్టణంలో ఆలకిస్తూ ఉన్నాం. అతనిలో ఏ పాపము లేదు అని చెప్పి మనం ఆలకిస్తూ ఉన్నాం. పేతురు గారు వ్రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 22వ వచనం, పునీత యోహాను గారు వ్రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 5వ వచనం, అతనిలో ఏ పాపము లేదని, అతడు మన పాప పరిహారార్థమే శిక్షలను అనుభవించాడని యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనం, ఆ తర్వాత వచనాలు తెలియచేస్తూ ఉన్నాయి. అతడు మనందరి పాప పరిహారార్థం వధించబడే గొర్రెపిల్లగా మౌనంగా వధ్యస్థానానికి వెళ్ళాడని, తనను తాను మన కోసం బలి అర్పించుకున్నాడన్న విషయాన్ని ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం సూచిస్తూ ఉంది. క్రీస్తు మనందరి పాప పరిహారార్థమే తనను తాను శ్రమలకు, మరణానికి అప్పగించుకున్నాడన్నది గొప్ప సత్యము. ఈ బాధమయ సేవకుడు ఆ పరలోక తండ్రి చిత్తానికి, ఆ దేవుని చిత్తానికి తనను తాను అర్పించుకొని ప్రేమను పాటిస్తూ తన సోదరుల యొక్క రక్షణ కోసం ప్రాణార్పణం చేసి స్వచ్ఛమైన ప్రేమను మనకు చూపించాడు. యోహాను వ్రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 16వ వచనంలో ఈ విషయాన్ని మనం స్పష్టంగా యోహాను ద్వారా ఆలకిస్తూ ఉన్నాం. ఈ మంచి శుక్రవారం నాడు క్రీస్తు మన కోసం ప్రేమతో శిలువ మీద ప్రాణత్యాగం చేసి మనల్ని రక్షించిన ఈ రోజున మనం కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ధ్యానించాలి. అదేమిటి అనంటే, 1, మనము క్రీస్తు వలె ప్రేమించాలి. క్రీస్తు మనల్ని ప్రేమించి మన కోసం ప్రాణత్యాగం చేశాడు కాబట్టి మనం కూడా ఈ విధమైన ప్రేమను మన పొరుగువారి ఎడల ప్రదర్శించాలి. యోహాను శుభవార్త 13వ అధ్యాయం 34వ వచనం, 13వ అధ్యాయం 1వ వచనము మనల్ని ప్రేమించమని, క్రీస్తు వలె ప్రేమను మన జీవితంలో పాటించమని కోరుతూ ఉన్నాయి. మనం క్రీస్తు వలె శ్రమలు అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. సిలువ వేరు, ప్రేమ వేరు కాదు. నిజంగా ప్రేమించిన వాడు దేవుణ్ణి, మానవులను, దేవుణ్ణి, తన తోడి వారిని ప్రేమించువాడు తన జీవితంలో ఆ ప్రేమను బట్టి తప్పకుండా శ్రమలకు గురి అవుతాడు. శ్రమలు లేని చోట ప్రేమ లేదు, ప్రేమ లేని చోట శ్రమలు లేవు. శ్రమలు, ప్రేమ రెండు విడదీయలేనివి. క్రీస్తు మనల్ని ప్రేమించే ఈ శ్రమల మరణానికి గురి అయ్యాడు కాబట్టి మనం కూడా అదే ప్రేమను మన జీవితంలో పాటిస్తూ శ్రమలను ఎదుర్కొని, నిందల అవమానాలను సహించుకొని, బాధలను భరిస్తూ, సహనంతో ప్రేమను పాటిస్తూ ఆ క్రీస్తుని అనుసరించే వ్యక్తులుగా మనం ఉండాలి. ఇక 3వది, జీవితంలో మనము ఏ బాధ్యత అప్పగించినా దానిని క్రీస్తు వలె పరిపూర్తి చెయ్యాలి. క్రీస్తు తన తండ్రి తనకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చాడు. అందుకే శిలువ మీద తాను మరణించే చివరి గడియలో యోహాను శుభవార్త 19వ అధ్యాయం 30వ వచనంలో సమాప్తమైనది అని ప్రభు పలుకుతూ ఉన్నాడు. తండ్రి తనకు అప్పగించిన బాధ్యతను తన జీవితంలో పరిపూర్తి చేసినట్లుగా ప్రభు ఇక్కడ వెల్లడి చేస్తూ ఉన్నాడు. పునీత పౌలు గారు తిమోతికి వ్రాసిన 2వ లేఖ 4వ అధ్యాయం 7వ వచనంలో, ఇదిగో నేను నా పోరాటమును పోరాడి తిని, చివరి వరకు నా విశ్వాసాన్ని నిలుపుకొంటిని, నా పరుగు పందెములో నేను బహుమానాన్ని సంపాదించుకున్నాను అని పునీత పౌలు స్పష్టంగా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో మన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ, ప్రేమను పాటించుకుంటూ, శ్రమలు ఎదురైనా ఆ క్రీస్తు చూపిన ప్రేమ మార్గంలో, శిలువ మార్గంలో మనం పయనించి మన జీవితపు చివరి గడియల వరకు కూడా
మనకు అప్పగించినటువంటి ఆ దేవుని చిత్తానుసారము జీవించవలసిన జీవితాన్ని మనం సక్రమంగా జీవించాలని నేటి క్రీస్తుని శిలువ మరణం ఈ మంచి శుక్రవారం నాడు మనకి గొప్ప సందేశాన్ని అందిస్తూ ఉంది. శిలువ ఎప్పుడూ కూడా మన క్రూరత్వాన్ని సూచిస్తూ ఉంది. మంచి వాళ్లను, అమాయకులను మనం ఎప్పుడూ కూడా చులకన చేస్తూ క్రూరత్వంగా ప్రవర్తించే గుణం మనకుంది. క్రీస్తుని ప్రధాన అర్చకులు, ధర్మశాస్త్ర బోధకులు, ఆనాడు మత పెద్దలు, అధికారులు అనేక హింసలకు గురి చేశారు. వారి క్రూరత్వాన్ని ప్రదర్శించారు. ఆయనను శిలువ మీద అవమానించి మరీ హింసించి చంపివేశారు. ఆ క్రీస్తుని మరణానికి ఒక్క మత పెద్దలు, యోధ నాయకులు మాత్రమే కారణం కాదు. నేడు మనం పాపం చేస్తూ ప్రేమమయుడైన దేవునికి విరుద్ధంగా నడుస్తూ ఆయనను నేటికి మనము బాధిస్తూనే ఉన్నాం. మన పాపం వల్ల ఆయనకు దుఃఖాన్ని కలిగిస్తూనే ఉన్నాం. ఆ రీతిగా మనము దేవుణ్ణి బాధించిన ఆ బాధల్లో, ఆ శ్రమల్లో మన వంతు పాత్రను మనం కలిగి ఉన్నాం. ఇకనైనా మనం ఈ క్రూరత్వాన్ని విడనాడి శాంతిని, సమాధానాన్ని కోరుకుంటూ, ప్రేమను పాటిస్తూ, బాధల్లో ఉన్న వారిని ప్రేమతో ఆదుకుంటూ మనము ఈ క్రూరత్వాన్ని విడనాడాలి. క్రీస్తుని శిలువ మరణము దేవుని యొక్క అనంతమైన కృపా కారుణ్యాలను, ప్రేమను కూడా వెల్లడి చేస్తూ ఉన్నాయి. మనం ఆయన్ని అంతగా హింసించిన, అంతగా బాధించిన ఆయన మాత్రం మనల్ని ప్రేమించడం మానలేదు. చివరి క్షణం వరకు ప్రేమించాడు. ప్రేమతోనే మనల్ని అందరినీ ఆదరించాడు. ప్రేమతోనే మరణించి ప్రేమకు విజయాన్ని తెచ్చాడు. మనం పాపం చేసి ఆ కృపామయుడు, కారుణ్యమూర్తి అయిన దేవుణ్ణి ఎప్పటికప్పుడే బాధిస్తూనే ఉన్నా అతడు మాత్రం మనల్ని ప్రేమించడం మానలేదు. ఆయన ప్రేమ శాశ్వతమైంది, ఎల్లలు లేనిది. అది ఎంత గాఢమో, ఎంత లోతైనదో మనము గ్రహించలేనంత మహోన్నతమైంది. ఆ ప్రేమతోనే క్రీస్తు శిలువ మరణాన్ని సహించి మనందరికీ రక్షణను ప్రసాదిస్తూ ఉన్నాడు. కాబట్టి శిలువ మీద క్రీస్తు వేలాడుతున్నప్పుడు మన క్రూరత్వం అక్కడ కనపడుతుంది. దేవుని ఎల్లలేని కనికరం కూడా అక్కడ మనకి కనపడుతూ ఉంది. మనం ఆ కరుణామయుని కారుణ్యాన్ని మనం అర్థం చేసుకొని అతన్ని మన పాపము చేత, ప్రేమలేని తనం చేత, స్వార్థం చేత హింసించడం మానివేసి ప్రేమను పాటించుకుంటూ ఆ ప్రభువుని యొక్క దైవరాజ్యాన్ని, ప్రేమరాజ్యాన్ని మరింత విస్తరించడానికి మనం కృషి చెయ్యాలి. పునీత పౌలు గలతీలకు రాసినటువంటి లేఖ 6వ అధ్యాయం 14వ వచనంలో క్రీస్తుని శిలువ మరణమందే నేను గొప్పలు చెప్పుకుంటాను అని అంటూ ఉన్నాడు. క్రీస్తుని శిలువ మరణమే మనందరికి గొప్పతనానికి, ఘనతకు కారణం. గొప్పలు చెప్పుకోవడానికి నా దగ్గర ఏముంది? ఇదిగో నా దగ్గర ఏ ఘనత లేదు, గొప్పతనము లేదు. కానీ నన్ను ప్రేమించి నా కోసం శిలువ మీద ప్రాణత్యాగం చేసినటువంటి ఆ క్రీస్తుని యందే నా ఘనత దాగి ఉంది అంటూ పునీత పౌలు వెల్లడి చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభు చిట్ట చివరి వరకు ప్రేమను పాటించాడని మనం చెప్పుకుంటూ ఉన్నాం. అతడు శిలువ మీద వేలాడుతూ అతడు కడ సమయంలో 7 అమూల్యమైనటువంటి వాక్యాలు పలికినట్లుగా మనం వింటూ ఉన్నాం. మొదటిగా ఆయన అంత బాధాకరమైనటువంటి శిలువ మరణాన్ని అనుభవిస్తూ 3 మేకుల మధ్య వేలాడుతూ, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించమని వేడుకొన్నాడు. అంత భయంకరమైన శ్రమల మరణ సమయంలో కూడా మనల్ని క్షమించడానికి కారణం వెతికాడు. వీళ్ళేమి చేయుచున్నారో వీరు ఎరుగరు అని కారణం చెప్పి మరి మనల్ని క్షమించమని అడిగాడు. ఆయన ప్రేమ, ఆయన క్షమాపణ మహోన్నతమైంది, మహాసముద్రం వంటిది. అందుకే కారుణ్యమూర్తి పునీత ఫౌస్తీనమ్మకు దర్శనమిచ్చినప్పుడు ఈ ప్రజలు, ఈ ప్రపంచము నా కారుణ్యాన్ని నీటి బొట్టంత తెలుసుకుంది, మరి నా కారుణ్యము ఎంత గొప్పదంటే మహాసముద్రం అంత గొప్పది అని చెప్పి ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు చిట్ట చివరి సమయంలో శిలువ మీద వేలాడుతూ ఉన్నటువంటి మంచి దొంగ నన్ను జ్ఞాపకపరుచుకోమని అడిగినప్పుడు, నేడే నీవు నాతో కూడా పరలోకంలో ప్రవేశిస్తావని చెప్పి అతనికి పాపక్షమాపణనిచ్చి పరలోక రాజ్యానికి అతన్ని వారసునిగా మార్చాడు. తన జీవితమంతా పాపము చేసి చిట్ట చివరి క్షణంలో క్షమాపణను అడిగినటువంటి ఆ మంచి దొంగని
యేసుక్రీస్తు ఎంత సునాయాసంగా క్షమించాడో చూసినప్పుడు అసలు అతని ప్రేమను, అతని క్షమాపణను, అతని కారుణ్యాన్ని ఏమని వర్ణించగలం? అతడు ఆ చివరి క్షణంలో తన తల్లితో ఇదిగో నీ కుమారుడు అంటూ, తనను ప్రేమించి తన దగ్గరకు వచ్చిన తన శిష్యుడు యోహానుతో ఇదిగో నీ తల్లి అంటూ, మరియ తల్లిని మనందరికీ తల్లిగా, యోహాను వలె క్రీస్తు శిలువ మరణం వద్దకు, అతడు తెచ్చిన రక్షణ వద్దకు వచ్చి క్రీస్తుని యొక్క రక్షణను కోరుకొని క్రీస్తుని విశ్వసించి అనుసరించే ప్రతి ఒక్కరికి మరియ తల్లిని తల్లిగా ప్రసాదిస్తూ ఉన్నాడు. మరియ తల్లి మనల్ని అందరినీ తన బిడ్డలుగా స్వీకరించింది. నేటికి కూడా మనల్ని తన కుమారుడు చెప్పినట్లుగా తన కుమారుని యొక్క ఆజ్ఞానుసారము జీవించమని మనల్ని ఆ తల్లి కోరుతూనే ఉంది. లెక్కకు మిక్కుటమైన దర్శనాల ద్వారా ఆ తల్లి మనల్ని తన కుమారుని దగ్గరకు నడిపించి ఆ తల్లి బిడ్డలమైన మనము రక్షణ పొందాలని, ఆ తల్లి తనయుని ఆజ్ఞానుసారము జీవించి మన జీవితాలను ధన్యం చేసుకోవాలని ఆ తల్లి తన తల్లి ప్రేమను ప్రదర్శిస్తూనే ఉంది. అదే రీతిలో యేసుక్రీస్తు శిలువ మీద వ్రేలాడుతూ నా దేవా నా దేవా నన్నేల చెయ్యి విడిచావు అని చెప్పి అంటూ ఉన్నాడు. కీర్తనల్లో 22వ కీర్తనలో మనం ఈ విషయాన్ని చూస్తూ ఉన్నాం. యూదులు కీర్తనలు మొత్తం చదవడానికి సమయం దొరకదు కాబట్టి ప్రతి కీర్తనలో మొదటి వాక్యాన్ని చదివినప్పుడు కీర్తన మొత్తం చదివినట్లుగా వాళ్ళు భావించేవాళ్ళు. యేసుక్రీస్తు శిలువ మీద వ్రేలాడుతూ నా దేవా నన్నేల చెయ్యి విడిచావు, ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని దేవునికి బిగ్గరగా మొరపెట్టి పిలిచాడు. అనగా దీని అర్థం నీవు నన్ను చేయి విడిచావు, నేను ఒంటరినైపోయాను అని బాధపడుతున్నాడని కాదు. నిజానికి దేవుని యొక్క ఊరట, దేవుని యొక్క స్వరము కలవరిగిరి కొండ మీద యేసుక్రీస్తునకు వినిపించలేదు. పూర్వం ఆయన యోర్దాను నదిలో ఉన్నప్పుడు దేవుని స్వరం విన్నాడు, ఆ తండ్రి స్వరాన్ని విన్నాడు. తాబోరు పర్వతం మీద తండ్రి స్వరాన్ని విన్నాడు. కానీ అసలు అవసరమైనటువంటి భయంకరమైన శ్రమల మరణాన్ని పొందుతున్నటువంటి కలవరిగిరి కొండ మీద శిలువ మీద వ్రేలాడుతున్న ప్రభువుకి దేవుడు మరుగయ్యాడు. అలాంటి స్థితిలో కూడా తండ్రిని విశ్వసించాడు. విశ్వాసాన్ని కోల్పోని క్రీస్తు తండ్రి నా ఆత్మను నీ చేతులకు అప్పగిస్తున్నానని చెప్పి విశ్వాసంతో తన చివరి పలుకులు పలుకుతూ తన ఆత్మను దేవునికి అప్పగిస్తూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తుని యొక్క విశ్వాసం మనం ఇక్కడ చూడాలి. దేవుని కోల్పోయాడు, దేవుని కోల్పోయిన క్షణాలు అనుభవించాడు క్రీస్తు. ఆ దేవుని కోల్పోయిన క్షణాలు నీ కోసం నా కోసమే అనుభవించి అంతటి ఆవేదనకు ప్రభు గురి అయ్యాడు. ప్రభు అనుభవించిన శారీరక శ్రమలు ఆయన్ని ఎంత బాధ పెట్టాయో చెప్పలేము. కానీ దాని అర్థం ఆయన బాధపడలేదని కాదు. కానీ మానవ మాతృడిగా శ్రమలు మనమైతే ఎలా అనుభవిస్తామో అంతే రీతిలో అన్ని శ్రమలు ఆయన అనుభవించాడు. కానీ ఆయన ఎక్కువగా బాధించింది ఏంటి అంటే ఇదిగో పరలోకపు తండ్రి అతన్ని విడిచిపెట్టడం. అంతటి భయంకరమైన పరీక్షను యేసుక్రీస్తు ఎదుర్కొన్నాడు. అంతటి శ్రమలో, అంతటి పరీక్షలో కూడా తండ్రి మీద విశ్వాసాన్ని ప్రభు నిలబెట్టుకున్నాడు. అందుకే మనందరి రక్షకుడిగా ఆయన ఈనాడు అన్ని నామముల కంటే శ్రేష్టమైన నామాన్ని పొంది సమస్త జాతులు ఆయన ముందు మోకాలు వంచే మహోన్నతమైనటువంటి స్థానానికి లేవనెత్తబడ్డాడు. సిలువ లేనిది మహిమ లేదు. మన జీవితంలో ప్రేమతో సిలువను భరించకపోతే మనం మహిమలో ప్రవేశించలేమన్న సత్యాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. నాకు దాహమగుచున్నది అని ప్రభువు పలికాడు. ప్రభువుకి దాహం కలిగేది శారీరకమైన దాహం కంటే కూడా ఆత్మలు నశించిపోయి స్వార్థంతో సాతానుకు బానిసలై పాపం యొక్క వేతనమైన మరణానికి గురి అయి అవమానానికి గురి అయి దేవునికి దూరం అవుతున్న ఆత్మల విషయంలో ప్రభు ఎంతో ఆందోళన చెందుతూ ఉన్నాడు. వారి కోసం అతడు దప్పికతో తప్పిస్తూ ఉన్నాడు. వాళ్ళు హృదయ పరివర్తన చెందినప్పుడు ఆయన దాహాన్ని తీర్చిన వాళ్ళు అవుతారు, ఆయనకు ఊరటనిచ్చిన వాళ్ళు అవుతారు. అంతయు సమాప్తమైంది అని క్రీస్తు పలికాడు. క్రీస్తు తన తండ్రి తనకు అప్పగించినటువంటి బాధ్యతను నెరవేర్చానని, తండ్రి చిత్తానుసారము జీవించానని, మానవ రక్షణను తన శ్రమల మరణంతో సాధించానని, అంతయు సమాప్తమైంది అని తల వంచి
ప్రాణం విడిచాడు. క్రీస్తు మనకిచ్చినటువంటి ఈ గొప్ప ప్రేమ సందేశాన్ని, మన మీద ప్రేమతో అతడు శిలువ మరణాన్ని అనుభవించి మనకు తెచ్చిన రక్షణానుగ్రహాలని, అతడు మనకు తెచ్చిన పాపక్షమాపణను, నిత్య జీవాన్ని మనకు నిండుగా ప్రసాదించమని ఆ ప్రభుని వేడుకుందా. మన మీద ప్రేమతో శిలువ మరణాన్ని సహించిన ఆ కరుణామయుడు, మహోన్నతమైన ప్రేమమూర్తి, తన కరుణతో ప్రేమతో మనందరికీ పాపక్షమాపణను తెచ్చి ఆ పరలోక తండ్రి వారసులుగా నిత్య జీవానికి మనల్ని నడిపించి మనల్ని, మన జీవితాలను ధన్యం చెయ్యునుగాక. ఆమేన్.